వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే కోడెల సంరక్షణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కోడెల సంరక్షణపై ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 10 ఏళ్లుగా కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు, ప్రజా సంఘాలు, దేవాదాయ శాఖ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పరిస్థితులలో ఆశించిన మార్పు కనిపించడం లేదంటూ వారు మండిపడుతున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకునే ముందు కోడె మొక్కులు చెల్లించుకోవడం భక్తుల ఆనవాయితీ. అలాంటి కోడెల మనుగడ ప్రశ్నార్థకం కావడం ఆందోళనగా కలిగిస్తుంది. ప్రతి వారం 10ల సంఖ్యలో కోడెలు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా ఒకే రోజు 5 కోడెలు మృతి చెందినట్లు వార్తలు రావడంతో భక్తులు ఆందోళన నెలకొంది. అయితే మరణాల అంశం బయటికి రాకుండా అధికారులు దాచిపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన హిందువుల మనోభావాలను, మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. గతంలో పలుమార్లు దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడంలో ఆలసత్వం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మృతి చెందిన కోడెల ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యానికి బాధితులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం రాజన్న క్షేత్రం అసలు ప్రపంచంలో కాదు, భారతదేశంలో ఎక్కడ లేని కోడే ముక్కు ఏదైతున్నదో ఇక్కడ రాజన్నకు కోడే ముక్కితే కానీ తెలంగాణ ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. శుభకార్యాలకు దేనికైనా కానీ మొదటి కోడే మొక్కే చాలా ప్రాధాన్యత ఉన్నది. మరి దాదాపు 10 సంవత్సరాలు కూడా చెప్తా ఉన్నాం. కోడెల సంరక్షణ విషయంలో అధికార యంత్రాంగం, దేవాదాయ శాఖ పూర్తి స్థాయి విఫలమైంది. దాదాపు వారానికి 10-15 కోడలు చనిపోతున్నా కానీ నిమ్మకు నీరు వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. మత విశ్వాసాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రయత్నం చేస్తూ ఉంది కనుక దాని దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి. కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిగిన దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. అసలు ఎందుకు చనిపోతూ ఉన్నాయి? ఈ రోజు కూడా 5 కోడలు చనిపోతే కూడా కనీసంగా ఇక్కడ మెసేజ్ పెట్టరు. ఆదాయం వచ్చింది, భక్తుల సదుపాయాల కోసం అధికారులు రోజు ఒక క్లిప్పింగ్ ఇచ్చుకుంటూ బిట్టించుకుంటూ చేస్తూ ఉన్నారు. మరి వీటి పట్ల ఇది నిర్లక్ష్యం ఎందుకు? చనిపోయిన వాటి కోడలకు బాధ్యులు ఎవరు? అధికారుల బాధ్యులు మరి ఎవరు? అధికారుల బాధ్యతలు పవర్ తీసుకోవాలని తీసుకున్న యాక్షన్ ఏంటి? అసలు వీటన్నింటి ఆలోచించి కూడా దాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు జరిపినట్టుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణకు సంబంధించి పవిత్ర పుణ్యక్షేత్రం రాజన్న క్షేత్రం అసలు ప్రపంచంలో కాదు, భారతదేశంలో ఎక్కడ లేని కోడే ముక్కు ఏదైతున్నదో ఇక్కడ రాజన్నకు కోడే ముక్కితే కానీ తెలంగాణ ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. శుభకార్యాలకు దేనికైనా కానీ